హలో గైస్ వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. సో ఈరోజు నెక్స్ట్ వచ్చే ప్రమోలో ఒక టాస్క్ అయితే పెడతారు. అందులో ఎవరైనా తీసుకోవచ్చు. కాకపోతే బర్నీ వచ్చేసి నిఖిల్కి గౌరవ్కి అడుగుతాడు. అక్కడ మధ్యలో కూర్చున్న దివ్య వచ్చేసి ఐ కెన్ ఆల్సో డూ ఇట్ అంటది. సో బర్నీ ఎందుకు ఊకే బాయ్సే అని దివ్యకి ఇస్తాడు. అవతల పక్క టీం నుంచి శ్రీజన వస్తుంది, వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా. సో శ్రీజ దివ్య ఆడతారు. ఇద్దరు ఆడుతుంటే ప్రమోల ప్రకారం ఇద్దరు ఫస్ట్ అయితే పెడతారు, అది కింద పడిపోతుంది. కాకపోతే ఇక్కడ దివ్య పెట్టినట్టు లాస్ట్లో అయితే చూపిస్తారు మనకి. సో ఈ టాస్క్ విన్నర్ వచ్చేసి దివ్య విన్ అవుతుంది అన్నట్టే ప్రమోలో అయితే కనబడుతుంది. సో మనమైతే దివ్య విన్నర్ అని తెలుసుకోవచ్చు. ఇది ఒక్క టాస్కే కాదు, రేపు ఇంకెన్ని చాలా టాస్క్లు అయితే ఉండబోతున్నాయి. వీళ్ళకి ఈ వీక్ మొత్తం ఇదే ఉంటట్టుంది. దివ్య బర్నీ ఉంటుంది, దివ్య బర్నీ అంటున్నా, దివ్య శ్రీజ ఉంటారు. అండ్ వీళ్ళ తరపున ఓలో కూడా ఆడుతూ ఉంటారు. అదే టాస్క్లు అయితే ఏమో నాకు తెలిసి నేను అనుకుంటున్నాను. ఇంకా క్యాప్టెన్ చూడాలి, క్యాప్టెన్ టాస్క్లు ఏం చేస్తారు అనేది. అండ్ ఇంకా ఈరోజు ఎపిసోడ్లో D1 పవన్ ఆట కూడా సూపర్ అని చెప్పుకోవచ్చు. D1 పవన్ ఎక్కువ 80% సూపర్ అనిపించిండు. ఇంకా బర్నీ 80% ఇద్దరు సేమ్ ఈక్వల్ లెవెల్ ఆడారు. కానీ అక్కడ విన్నింగ్ పొజిషన్లో D1 వాళ్ళు ఉండే, ఓడిపోయిన పొజిషన్లో బర్నీ వాళ్ళు అయితే ఉండే. చాలా మంచిగా అనిపించింది టాస్క్ అయితే. బర్నీ D1 ఆ స్విమ్మింగ్ పూల్లో పడడం, అది వాళ్ళకి ఇంజూరీ అయింది. కానీ కాకపోతే చాలా రిస్కీ అది. అక్కడ బ్యాలెన్స్ అవ్వలేదు బర్నీకి ఇంకా D1కి. అక్కడ బర్నీ ఏమనుకున్నా అంటే ఇక్కడ వెళ్ళిపోవచ్చేమో అనుకుంది బర్నీ అన్న. కాకపోతే బర్నీ అన్న బ్యాలెన్స్ తప్పిండు కాబట్టి ఇద్దరు ఏకంగా పడ్డారు. సో నేనైతే షాక్ ఆ వీడియో, ఆ క్లిప్ చూడగానే. సో చాలా ఎక్కువ ప్రాణం పెట్టి ఆడేసారని చెప్పాలి వీళ్ళిద్దరు ఏకంగా ఆ టాస్క్లో మాత్రం. సో మీకు ఎలా అనిపిస్తుంది తప్పకుండా కామెంట్ చేయండి.